జనరేషన్ కావచ్చు, లేకపోతే XYZ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కలు ఆన్ రికార్డు ఉంటాయి. ఇదేది మసిబూసి మారేడుకాయ చేసి విజన్ డాక్యుమెంట్ అనేది గాల్లో ఉంచుతారు. సో ప్రభుత్వం ఏం చేసింది అనేది ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ రికార్డ్. ఈ ఆన్ రికార్డు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసింది, ఇట్లా నాశనం చేసింది, సర్వనాశనం చేసిందని వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా. ఎవ్రీడే ఒక ప్రొజెక్టర్ పెట్టుకుని వేస్తుంటారు కదా. అట్లా 14 నుంచి 19 వరకు ఏం చేశారో కూడా ప్రొజెక్టర్ ఏమంటున్నా నేను. ప్రొజెక్టర్ వేసి తెలుసు మేము చేసిందంతా. అది ఎట్లా కుదురుతుంది సార్? ఇప్పుడు పబ్లిక్కి నీకు తెలిసిపో అంటే కుదరదు కదా, డాక్యుమెంట్ కావాలి. నేను మా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా, నేను రేపు తెలుగుదేశం పార్టీ జనసేన చాలా అద్భుతంగా పనిచేసి సో ఈ పార్టీకి ఓటేయమని చెప్పడానికి ఒక లయమ్యాన్ గాను ఒక కామన్ మ్యాన్ గాను పార్టీ అధ్యక్షుడిగా తీసి పక్కన పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నా. మీరు నాకు డాక్యుమెంట్ చూపించండి, నాకు చూపించొద్దు, మీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి, లేదా మీ అధికారిక వెబ్సైట్లో పెట్టండి. అధికారిక వెబ్సైట్లో 2019 14లో మేనిఫెస్టోనే మాయం చేసుకున్న పార్టీ ఆ పార్టీ. మీరు వెళ్ళి చూడండి. 2014లో మేనిఫెస్టో అధికారికంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఉంటుందేమో చూద్దాం. లేదా చూడండి, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో నుంచి మేనిఫెస్టో డిలీట్ చేసుకున్నారు వాళ్ళు. ఏ పార్టీ మేనిఫెస్టో అయినా ఆ వెబ్సైట్లో ఉంటుంది ఎక్సెప్ట్ టీడీపీలో తప్ప. అంటే అమలు చేసాం కాబట్టి ఇంకెందుకులే అనుకున్నారు. ప్రాబబ్లీ వాళ్ళ క్యాలిక్యులేషన్కి కన్క్లూజన్కి వస్తే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే నేనేదో ఎలిగేషన్ చేస్తున్నానని కాదు సాయి గారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక వాస్తవాలు చెప్పాలనేటువంటి ఒక నిర్ణయం అంతే తప్ప నేను తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగానో జనసేనని వ్యక్తిగతంగా విమర్శ. ఇప్పుడు రేపు 2024లో నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చు. ఆయనకి ఆ క్వాలిఫికేషన్ ఉంది, ఎందుకంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. లేదు ఒక చరిష్మెటిక్